ధనుర్రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 5, అవమానం 6గా సూచిస్తూ ఉంది. దైనందిన కార్యక్రమాల్లో చిన్న సమస్యలు, సకాలంలో పనులు పూర్తి చేయడానికి శ్రమిస్తారు. కుటుంబ విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. దేహ గాంభీర్యం కోల్పోయే అవకాశం ఉన్నది. ఫైనాన్స్ వ్యాపారాలకు సమస్యలు రాగలవు. అనవసర రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయాలలో ద్వితీయార్థంలో చికాకులు. ఉద్యోగ కార్యకలాపాల్లో నిబద్ధతతో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులు ఎంతో శ్రమిస్తే తప్ప టార్గెట్ చేరుకోలేరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చికాకులు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారు తొందరపడి చేస్తున్నట్టు వ్యాపారం మానవద్దు. షేర్ వ్యాపారులకు శ్రమ ఎక్కువ, లాభాలు తక్కువ. విద్యార్థులకు శ్రమ తగిన ఫలితాలు ఉండవు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఎక్కడా ఇబ్బంది ఉండదు. కోర్టు వ్యవహారాలు సానుకూలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేయాలి. ఈ రాశి స్త్రీలకు అనాలోచిత ప్రవర్తన వల్ల చికాకులు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగం ఒత్తిడి, వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక వీరి శాంతి మార్గం చూసుకున్నట్లయితే గురువుకు శనికి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవాలయంలోను, ప్రదోష కాలంలో శ్రీమాత్రే నమః అని చెబుతూ శివాలయంలోను 11 ప్రదక్షిణలు చేయటం మంచిది. నిత్య గోసేవ చేయడం ఇంకా మంచిది. కుదిరినప్పుడు యతీశ్వరులను దర్శించి సేవించడం. యతీశ్వరులు అంటే మునీశ్వరులు. చతుర్ముఖ రుద్రాక్ష ధరించడం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది.